హాయ్ ఫ్రెండ్స్, హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఈరోజు పుదీనాకు పచ్చడి చేస్తున్నానండి. వీడియోస్ కూడా 4 డేస్ నుంచి అస్సలు పెట్టట్లేదు. హెల్త్ ఏమీ బాగోలేదు. బాగా ఫీవర్గా ఉందండి. తలనొప్పి, ఫీవరు, చలి అలా ఉండటంతో 4 డేస్ నుంచి అసలు బాగోక వీడియోస్ అస్సలు ఏమీ తీయలేదండి. ఇంకా ఈరోజు నోరు అసలు ఏం బాగోలేదు అని చెప్పేసి ఇలా పచ్చడి చేసుకుందాం అనిపించింది. ఈరోజు పుదీనాకు పచ్చడి చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు వేయించుకోవాలండి. ఎండుమిరపకాయలు కొంచెం ఎక్కువే వేసి వేయించుకున్నాను. ఇవి కొంచెం మంటకాయలు ఏమీ కాదనమాట. నాకు కొంచెం నోరు అది చేదుగా ఉంది అని చెప్పేసి ఈరోజు ఇలా పచ్చడి చేసుకుంటున్నాను, పుదీనాకు పచ్చడి. ఎండుమిరపకాయలు ఫస్ట్ వేయించేసుకోవాలండి. కలర్ అనేది బాగా మాడిపోకూడదు అనమాట. ఫస్ట్ ఆయిల్ వేసి ఎండుమిరపకాయలు వేయించుకున్నాను. తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ధనియాలు వేసుకున్నాను. ఇవి కొంచెం లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 1/2 స్పూన్ మెంతులు కూడా వేసుకుంటాను. ఈ రెండు ఫస్ట్ స్టార్టింగ్ ఎండుమిరపకాయలు వేయించుకునే ముందే కూడా ఇవి వేసి వేయించుకోవచ్చండి. నేను స్టార్టింగ్ ఏమీ వేయించుకోలేదు, ఇప్పుడు వేయించుకుంటున్నాను. ధనియాలు కొంచెం వేగిన తర్వాత మెంతులు కూడా వేసి వేసుకుంటున్నాను. ఇవి రెండు వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్దండి. ట్రై చేయండి, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుండిద్ది పచ్చడి. మనకు హెల్త్ ఏం బాగోకపోయినప్పుడు కానీ, నోటికి ఏమీ రుచి తెలియట్లేదు, ఏమీ బాగోలా, నోరంతా సప్పబడింది అని మనకేమన్నా అనిపించినప్పుడు ఇలాంటి పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు చేసుకుంటే కొంచెం బాగుంటాయండి. అందుకని ఈరోజు నేను ఇలా చేసుకుంటున్నాను. పొద్దున మార్నింగ్ అయితే బీరకాయ కూర వండేసాను, బాక్స్ అది కట్టాను. పచ్చెనపప్పు బీరకాయ కూర వండానమాట. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చేసరికి టైం అయితే 11 అలా అవుతుందండి. కొంచెం పని హడావిడి అవి తగ్గిన తర్వాత ఇప్పుడు పచ్చడి అనేది చేసుకుంటున్నాను. ఇది పుదీనాకండి, రాత్రే తెచ్చారు మా వారు. ఫ్రెష్గా ఉన్నప్పుడే పచ్చడి చేసుకుంటే చాలా బాగుండిద్ది కదా, అందుకనే పుదీనాకు ఒక కట్ట చూడండి, మనం కోసి ఉంచుకుంటే ఇంతలా కనిపించిద్ది. ఆయిల్లో వేగిపోయినాక అసలు కొంచెంలాగా అనిపించిద్ది. తర్వాత ఇందులో ఎండుమిరపకాయలు అవి వేసిన వాటిల్లో ఇంకా వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇంకా చింతపండు కూడా 1.5 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో చింతపండు కూడా వేసుకోవాలండి. చింతపండు వేసుకుంటే ఏమవుతుందంటే కొంచెం పుల్లగా నోటికి బాగుండిద్ది అనమాట. అందుకని చింతపండు బాగా నీట్గా కడుక్కోవాలి. కడిగేసిన దాన్ని చక్కగా వేడి నీళ్ళు పోసి హీట్ చేసి ఉంచుకోవాలండి. ఈ పచ్చడి మనకేంటంటే వారం రోజుల పైనే ఉంటుందండి. మనకేంటంటే కట్టేమో కొంచెంగా అనిపించిద్ది. ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటున్నాం కాబట్టి మనకి కొంచెం వేసుకున్నా కూడా అన్నం ఎక్కువగా కలుస్తూ ఉండిద్దండి ఈ పచ్చడి. చాలా ఇష్టంగా తింటారు ఇంట్లో, మా ఇంట్లో పుదీనాకు కొత్తిమీర పచ్చడి. ఇంకా ఈరోజైతే ఓన్లీ పుదీనాకు చేస్తున్నాను. పుదీనాకైతే ఇంకా ఇష్టంగా తింటారు. కొత్తిమీర వేసాను అనుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఈ పచ్చడి చేసి ఉంచుకున్నాం అనుకోండి, 2-3 రోజులు ఇంకా మనకి ఉన్నా కూడా అస్సలు పాడవదనమాట. చక్కగా బయటే పెట్టుకోవచ్చండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. చాలా బాగుండిద్ది. మనం ఏంటంటే చింతపండు మటుకి నీళ్ళు వేడి నీళ్ళల్లో వేసి ఉంచుకోండి. అది ఆ చింతపండు వాడటం వల్ల పచ్చడి అనేది పాడవకుండా ఉండిద్ది. కొంచెం పచ్చడే అన్నట్టుగా ఉండిద్ది, కానీ అన్నం మటుకి బాగా చక్కగా మనకి కలిసిద్ది అనమాట. ఇంకా 1.5 స్పూన్ వరకు ఉప్పు వేసాను కదా. ఇంకా ఆకులు కూడా చూడండి, పుదీనా ఆకులు బాగా డ్రైగా వేగాయి, గలగల మోగాలండి ఆకులు. అలా వేగితేనే పచ్చడి అనేది చాలా బాగుండిద్ది. కొంచెం వేగకుండా తీసినా కూడా ఆ పచ్చడి
టేస్ట్ అనేది డిఫరెంట్గా వచ్చిద్ది అనమాట. ఇప్పుడైతే ఇంకా పచ్చడి మిక్సీకి వేసేసుకుంటున్నానండి. ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ధనియాలు, మెంతులు అన్నీ వేయించుకున్నాయి మొత్తం మిక్సీకి ఫస్ట్ వేసేసుకోవాలి. పుదీనాకు కూడా వేసేసుకొని ఒకసారి తిప్పేసుకున్నాను. తర్వాత కొంచెం మెదిగిన తర్వాత చింతపండు కూడా వేసేసి తిప్పేసాను. ఇంకా అయిపోయిందండి, పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తాలింపు పెట్టుకుంటే ఈ పచ్చడి మరింత టేస్ట్గా ఉండిద్ది. కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ ఆల్రెడీ ఆయిల్లో వేయించుకున్నాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోయిద్ది. కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిరపకాయలు ఒక 2 కాయలు వేసాను. తర్వాత తాలింపు గింజలు వేసాను. పచ్చెనపప్పు అన్నీ కలిపిన తాలింపు గింజలు కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసుకున్న తర్వాత ఈ పచ్చడి కూడా మిక్సీకి వేసుకున్న పచ్చడి కూడా తాలింపులో వేసేసుకొని ఆయిల్లో కొంచెం వేయించుకోవాలండి. అలా వేయించుకుంటే పచ్చడి మరింత టేస్ట్గా ఉండిద్ది. పక్కన అన్నం కూడా పెట్టేసుకున్నాను. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని ఒక ఆమ్లెట్ కనుక వేసుకొని తింటే ఎవరైనా సరే ఈ పచ్చడి చాలా బాగుంది, చాలా టేస్ట్గా ఉంది అని చెప్పాల్సిందేనండి. చాలా చాలా బాగుండిద్ది. అందులో ఇలా జ్వరం వచ్చి ఏమి తినలేనప్పుడు ఇలాంటివి చేసుకొని తింటూ ఉంటే ఇంకా నోరు చేదు అవి కూడా ఉండవండి. చక్కగా చాలా బాగుండిద్ది అనమాట పచ్చడి. ఈ రోజుకి ఇంతేనండి వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.